ఈ వీడియోలో మనం ఎన్ఎస్డిఎల్ ఈ సైన్ ప్రాసెస్ ద్వారా అంటే కస్టమర్ కి కావాల్సిన ఫోటో సైన్ మీరు ఏ విధంగా అప్లోడ్ చేసి ఎన్ఎస్డిఎల్ లో ఈ సైన్ ద్వారా పాన్ కార్డ్ చేయాలనేది ఇప్పుడైతే చూపిస్తానండి. ఇక్కడ ఈ సైన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫామ్ 49A అంటే న్యూ అని చెప్పేసి చూపిస్తుంది. అదేవిధంగా మీరు కరెక్షన్ చేయాలన్నా కూడా చేంజ్ అన్న ఆప్షన్ కూడా చూపిస్తుందండి. మీరు కొత్తగా చేస్తున్నారు కాబట్టి ఫామ్ 49A సెలెక్ట్ అయితే చేసుకోండి. నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే కస్టమర్ యొక్క డీటెయిల్స్ అనేవి ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉందో పేరు ఆ విధంగా ఫుల్ గా అయితే ఇవ్వాలి. తర్వాత వారి యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మొబైల్ నెంబరు, అదేవిధంగా ఈమెయిల్ ఐడి, వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. అంటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి తప్పు చేసిన ఈమెయిల్ ఐడికి సాఫ్ట్ కాపీ అనేది రాదు, మిస్ అవుతుంది. కాబట్టి వర్కింగ్ లో ఉన్న ఈమెయిల్ ఐడిని ఖచ్చితంగా మీరైతే చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ డిక్లరేషన్ చెక్ బాక్స్ ఇచ్చుకొని సబ్మిట్ అయితే క్లిక్ చేయాలండి. ఇక్కడ మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందరే మీకు సైజెస్ అనేవి ఏవైతే ఈ ఫోటో అదేవిధంగా సైన్ డాక్యుమెంట్ ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుని అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే 15 నిమిషాల లోపల అప్లికేషన్ అనేది ఫినిష్ చేయాలండి. లేకపోతే మీరు స్టార్ట్ చేసి తర్వాత అవన్నీ రీసెర్చ్ చేసుకుందాము అంటే అప్లికేషన్ టైం అవుట్ అయిపోయి సబ్మిట్ అయితే అవ్వదు. కాబట్టి అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాక ఫోటో, సైన్, ఆధార్ కార్డు డాక్యుమెంట్ పీడిఎఫ్ అనేది రెడీ చేసుకున్నాక మీరు అయితే అప్లికేషన్ స్టార్ట్ చేయండి. ఈ నెక్స్ట్ ప్రొసీజర్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వస్తుందండి. ఆ పేజ్ లోంచి ఎలా స్టార్ట్ చేయాలనేది నేను మొత్తం అయితే చూపిస్తాను. అయితే ఇక్కడ ఎన్ఎస్డిఎల్ పేజ్ అయితే ఓపెన్ అవడం జరుగుతుందండి. ఇక్కడ మీకు ఫస్ట్ టైం యూజర్ అనుకున్న లొకేషన్ మానిటరింగ్ అని చెప్పేసి లొకేషన్ ఎనబుల్ చెప్పేసి అడుగుతుంది. లొకేషన్ అనేది ఎనబుల్ చేసుకోండి. తర్వాత మీకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అండి. ప్రతి ఒక్క ఏజెంట్ కూడా ఎన్ఎస్డిఎల్ కొత్త రూల్ ప్రకారం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చేసుకోవాలి. మీరు కొత్త యూజర్ అయితే ఫస్ట్ టైం మీరు రిజిస్టర్ చేసుకోవాలండి. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే ఇక్కడ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇస్తే దానికి ఓటీపీ వస్తుంది. సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ అప్లికేషన్ లోకి అయితే తీసుకెళ్తుంది. మీకు ఈ విధంగా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అయితే ఓటీపీ వస్తుంది అంటే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ యొక్క నెంబర్ అయితే ఇవ్వాలండి. ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డు ఏ విధంగా ఉంది అనేది పేరు ఆ విధంగా మీరైతే ఇవ్వాలి. ఒకవేళ మీరు సింగిల్ లెటర్ అప్లికేషన్ అంటే ఇప్పుడు కొంతమందికి ఉంటుంది చూడండి, ఏ లక్ష్మణ్, బి శ్రీనివాస్, సి శేఖర్ ఇటువంటి పేర్లు ఉన్న వాటిని కూడా ఏ విధంగా చేయాలని కూడా ఇక్కడ చూపిస్తానండి. మీరు ఈ సైన్ మోడ్ లో చేస్తే అటువంటి సింగిల్ లెటర్ ఉన్న కార్డ్స్ కూడా మీకు అవడం జరుగుతుంది అనమాట. నేమ్ యాజ్ పర్ ఆధార్ అంటే ఆధార్లో ఏ విధంగా ఉంటే అక్కడే ఈ విధంగా అయితే మీరు అలా చేయాలి. తర్వాత ప్లీజ్ సెలెక్ట్ టైటిల్ అని చెప్పేసి అడుగుతుంది కదా, ఇక్కడ శ్రీ, శ్రీమతి, కుమారి అని చెప్పేసి ఉంటుందండి. శ్రీ అనే జెంట్స్ కి ఇస్తాము, శ్రీమతి అంటే మ్యారీడ్ ఉమెన్, కుమారి అంటే అన్మ్యారీడ్ ఉమెన్ కి అయితే ఇవ్వడం జరుగుతుందండి. అదే విధంగా ఇక్కడ లాస్ట్ నేమ్ సర్ నేమ్ అనుకుంది. ఇక్కడ కొద్దిసేపు ఏంటంటే మీరు ఈ సర్ నేమ్ అన్న కాన్సెప్ట్ అయితే మర్చిపోండి. ఇది లాస్ట్ నేమ్ అంటే ఆధార్ కార్డ్ లో ఉండే చివరి నేమ్, ఫస్ట్ నేమ్ అంటే ఆధార్ కార్డ్ లో ఉండే మొదటి పేరు, ఇక్కడ మిడిల్ నేమ్ అయితే ఇవ్వాలి. అదే విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇవ్వండి. ఇక్కడ జెండర్ అనేది మీరు ఫస్ట్ లోన్ సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి వస్తుంది. ఇక్కడ డిక్లరేషన్ అనేది ఇచ్చి ఇక్కడ డెక్లరేషన్ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదండి, ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అయితే మూవ్ అవుతారండి. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మీకు ప్రివ్యూ రావడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీరు ఎంటర్ చేసేటప్పుడు సింగిల్ లెటర్ ఉందనుకోండి, వారికి ఇంకొక ప్రూఫ్ ఏదైనా ఉంటుంది కదా, అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, ఓటర్ ఐడి కానీ, లేకపోతే మార్క్ షీట్ కానీ, ఇటువంటి వాటిలో వాళ్ళ యొక్క ఫుల్ సర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ పేరు అనేది కూడా మీరు అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ నేమ్ ఆన్ ద కార్డ్ అని చెప్పేసి చూపిస్తా ఉంది కదా, ఇక్కడ మీరైతే ఎడిట్ చేసి ఆ సింగిల్ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ సింగిల్ లెటర్ తో ఇలా ఇస్తే సరిపోతుందండి. ఇది సింగిల్ లెటర్ కి మీరు చేయవలసిన ప్రొసీజర్ అయితే. నార్మల్ గా ఉంటే మాత్రం మీరు నార్మల్ గా ఎంటర్ చేసేసి నెక్స్ట్ ప్రొసీజర్ కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని ఇక్కడ ఇప్పుడు కూడా ఆప్షన్ గుర్తుపెట్టుకోండి, సింగిల్ పేరెంట్ ఈజ్ సింగిల్ అన్నప్పుడు ఇక్కడ నో అయితే క్లిక్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలండి. 2 టైమ్స్ అయితే కన్ఫర్మేషన్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫాదర్ యొక్క ఫస్ట్ నేమ్ అదే విధంగా లాస్ట్ నేమ్. ఇక్కడ మళ్ళీ కూడా ఫాదర్ యొక్క ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మదర్ నేమ్ ఉంది కదండి, ఏవి ఇవ్వాల్సిన పని లేదు. ఇక్కడ మదర్ నేమ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇక్కడ నేమ్ ఆన్ ద కార్డు ఫాదర్ నేమ్ మాత్రమే ప్రింట్ అవుద్ది. సో మీరు ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. ఆ తర్వాత పేర్లు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చిన తర్వాత వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఇస్ రిక్వైర్డ్ అంటే మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే ఎస్ఏ పెట్టాలని, నో అనేది ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. ఎందుకంటే నో పెడితే మీకు ఫిజికల్ కార్డ్ అయితే డెలివరీ అవ్వదు. సో ఇక్కడ ఎప్పుడు చూసుకుంటే ఆప్షన్ ఎస్ అనే పెట్టాలండి. తర్వాత ఇక్కడ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పేసి ఉంది కదా, ఇదైతే క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మెయిల్ ఐడి అనేది మీరు ఖచ్చితంగా వ్యాలిడ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్లు తప్పులు కూడా చేయొద్దు. ఎందుకంటే మీకు ఆ సాఫ్ట్ కాపీ అనేది ఆ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. మీరు తప్పిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాదు. కాబట్టి మెయిల్ ఐడిని 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్తే రెసిడెన్స్ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ రెసిడెన్స్ అడ్రస్ అంటే ఇక్కడ ఫ్లాట్, డోర్ నెంబరు, అదే విధంగా
ఆ యొక్క సిటీ ఏదైతే ఉందో సిటీ, పోస్ట్ ఆఫీసు, తాలూకా, డిస్టిక్ ఇవన్నీ కూడా ఇవ్వండి. పిన్ కోడ్, ఈ కంప్లీట్ అడ్రస్ అయితే ఫిల్ చేయండి. ఇక ఆఫీస్ అడ్రస్ అయితే ఇవ్వాల్సిన పని లేదండి, టచ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ అపాయింటింగ్ రిప్రజెంటేటివ్ ఎస్ఎస్సి అని చెప్పేసి ఉంది కదా, ఇది ఎప్పుడు అంటే పర్సన్ ఒక చోట ఉన్నాడు, కార్డు ఇంకో చోటకి డెలివరీ అవ్వాలి అంటే వాళ్ళ ఆధార్ కార్డ్ అడ్రస్ వేరు, అతను అప్లై చేసుకున్న పేరు వర్క్ లొకేషన్ వేరే ఉంది, మైగ్రేషన్ వర్కర్ అనుకోండి. అటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఇక్కడ ఎస్ పెట్టి అది ఎక్కడైతే డెలివరీ అవ్వాలో ఆ అడ్రస్ అయితే ఇవ్వాలండి. ఇది మాక్సిమం అందరికి కూడా ఆధార్ లో ఉన్న అడ్రస్ కి డెలివరీ అవ్వాలి కాబట్టి ఇక్కడ నో క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసి వెళ్ళిపోద్దండి. డీటెయిల్స్ అని ఇచ్చి ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏవో కోడ్ అనేది ఆటోమేటిక్ మీరు ఇచ్చిన పిన్ కోడ్ బట్టి అయితే రావడం జరుగుతుందండి. ఒకవేళ మీకు చేంజ్ చేయాలన్నా ఇక్కడ క్లిక్ ఇచ్చుకుని మీరు అయితే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మాక్సిమం మీరు ఇచ్చిన పిన్ కోడ్ ప్రకారం మీకు అయితే ఏవో కోడ్స్ రావడం జరుగుతుంది. ఆ ఏవో కోడ్ కూడా చెక్ చేసుకుని మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు డాక్యుమెంట్ అప్లోడ్ అయితే అడుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అంటే ఆధార్ కార్డు ఇచ్చేస్తున్నారు, అదే విధంగా ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ డిఓబి ఆధార్ కార్డే ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి ఫోటో, సిగ్నేచర్ అనేది మీరు అప్లోడ్ చేయాలి. అదే విధంగా ఆధార్ కార్డుని నీట్ గా డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలండి. ఇక్కడ సైజెస్ కూడా ఇవ్వడం జరిగింది మీకు ఆల్రెడీ చూడండి. ఇక్కడ ఫోటో అనేది 200 DPI లో మీకు వచ్చేసరికి 50 KB లోపల ఉండేట్లుగా అయితే మీరు స్కాన్ అయితే చేసుకోండి. స్కాన్ చేసుకుని ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ చూస్ ఫైల్ లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది ఫోటో. అదే విధంగా సిగ్నేచర్ కూడా అంటే మీకు 50 KB లోపు ఉండాలి. అదే విధంగా 200 DPI గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటిని చూసుకుని మీరైతే స్కానింగ్ అయితే చేసుకోండి. ఆ తర్వాత చూస్ ఫైల్ చేసుకోవడం, ఇక్కడ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే మీకు ఫోటో సైన్ అనేవి ఇక్కడ మీకు ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ డాక్యుమెంట్స్ అండి, ఇక్కడ చూస్ ఫైల్ ఉంది. యాడ్ డాక్యుమెంట్ అంటే అర్థం ఏంటంటే 2-3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకున్నారు మీరు. ఆధార్ కార్డు ప్రకారం ఆధార్ కార్డుతో పాటుగా 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్ గా ఇవ్వాలి అనుకున్నారు. అప్పుడు యాడ్ డాక్యుమెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూస్ ఫైల్ అనేది పెరగడం జరుగుతుంది అనమాట. అంటే మీరు ఏవైతే ఇంకా డాక్యుమెంట్స్ పెంచాలి అనుకున్నారు లిస్ట్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, అప్పుడు యాడ్ డాక్యుమెంట్ అనేది యూజ్ చేయాలి. లేదు అనుకోండి మీరు ఆధార్ కార్డు ఒకటే అప్లోడ్ చేస్తున్నారు, నీట్ గా మీరు అప్డేటెడ్ ఆధార్ కార్డు అండి. కొంతమంది ఏంటంటే పాత ఆధార్ కార్డులు అప్లోడ్ చేసేస్తున్నారు, లేదా PDF సరిగ్గా కనిపించకపోవడం, బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అప్లోడ్ చేయడం, లేకపోతే పాస్వర్డ్ ఫైల్ ప్రొటెక్టెడ్ ఉన్నాయి ఇవ్వడం, అటువంటి చేస్తున్నారు. పాస్వర్డ్ ఇవేవి లేకుండా చూసుకోండి. అదే విధంగా మీకు 300 KB లోపు ఉండేటైతే ఆ PDF చేసుకోండి. కలర్ గా ఉండాలి, అప్డేటెడ్ ఆధార్ కార్డు అయి ఉండాలి. అదే విధంగా మీరు ఇచ్చినప్పుడు ఫోటో కూడా గుర్తుపెట్టుకోండి, ఫోటో బాగా ఓల్డర్ అయిపోద్దు. రీసెంట్ గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మాత్రమే మీరు అప్లోడ్ అయితే చేయండి. అప్పుడే మీకు కార్డ్ అనేది చాలా త్వరగా జనరేట్ అవుతుంది. మీరు చేసే దాన్ని బట్టి ఉంటుందండి. మీరు ఇవి ఏవైతే డాక్యుమెంట్స్ తప్పుగా అప్లోడ్ చేస్తారో అప్పుడు మీకు కార్డ్ అనేది జనరేట్ అవ్వదు. ఇవి కూడా మీరు చూసుకుని చేసుకోవాలండి. ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసిన తర్వాత చూస్ ఫైల్ చేసిన తర్వాత అప్లోడ్ చేస్తే ఆ ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక ప్లేస్ డేట్ ఇచ్చేసి మీరు సబ్మిట్ అయితే క్లిక్ చేస్తే 1 టైం మీకు ప్రివ్యూ అడుగుతుందండి. అడిగిన తర్వాత నెక్స్ట్ గా అయితే మూవ్ అవడం జరుగుతుంది. మీకు అప్లికేషన్ మొత్తం ఈ విధంగా అయితే నెక్స్ట్ క్లిక్ చేసాక ప్రివ్యూ అయితే రావడం జరుగుతుందండి. ఒకవేళ మీకు ఎడిట్ అయితే ఏమైనా చేయాలంటే ఎడిట్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే మీరు కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయొచ్చు. కన్ఫర్మ్ క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మీకు ఓటీపీ బేస్డ్ డీస్ అయినా లేకపోతే బయోమెట్రిక్ బేస్డ్ డీస్ అయినా అని చెప్పేసి అడుగుతుంది. మీరు బయోమెట్రిక్ అంటే కస్టమర్ కి ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ లింక్ లేదు అనుకుంటే మీ యొక్క సిస్టమ్ నుంచి గుర్తుపెట్టుకుని మొబైల్ నుంచి బయోమెట్రిక్ చేయడానికి అవదండి. మీ యొక్క ల్యాప్టాప్ కానీ అదేవిధంగా PC కానీ ఉంటే మీరు బయోమెట్రిక్ డివైస్ మంత్ర ఎలవెంట్ డివైస్ అయితే కనెక్ట్ చేసుకుని మీరు బయోమెట్రిక్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే వారి యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డుకి రిజిస్టర్ అయ్యి ఉంది అనుకుంటే ఓటీపీ బేస్డ్ డీస్ క్లిక్ చేయడం ద్వారా మీరు వారి యొక్క ఆధార్ కార్డుకి ఓటీపీ నెంబర్ పంపించి ఆ నెంబర్ ని వెరిఫై చేసుకోవడం ద్వారా ప్రాసెస్ అయితే ఫినిష్ చేయొచ్చు. ఇక్కడ వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి, ఇచ్చాక సెండ్ ఓటీపీ క్లిక్ చేసి ఆ వచ్చిన ఓటీపీని వెరిఫై చేసుకుంటే మీకు ప్రొసీజర్ కంప్లీట్ అయ్యి మీకు అక్నాలజ్మెంట్ అయితే జనరేట్ అయితే అవుతుందండి. ఈ విధంగా జనరేట్ అయ్యాక మీరు మళ్ళీ పోర్టల్ కి అయితే రీడైరెక్ట్ అయ్యి వచ్చేస్తారు. ఇక్కడ మీకు మీరు చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో ఆ అక్నాలజ్మెంట్ అయితే మీరు హిస్టరీలోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. అదే విధంగా మీకు మెయిల్ కూడా రావడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా సింపుల్ గా మీరు కస్టమర్ కోరుకున్న ఫోటో సైన్ యూజ్ చేసి ఈ సైన్ మోడ్ ద్వారా చాలా సింపుల్ గా అయితే పాన్ కార్డ్స్ అయితే చేయవచ్చు.